చంపారంగ్ అనే అడవిలో జై ఇంకా వీరు అనే 2 కోతులు నివసిస్తున్నాయి. జై ఇంకా వీరులు అడవిలోని అన్ని జంతువులను ప్రశాంతంగా బ్రతకనివ్వటం లేదు. అందుకని అన్ని జంతువులు వాళ్ళిద్దరి పైన ఫిర్యాదు చేయడానికి సింహం రాజు యొక్క ఆస్థానంలో కూర్చున్నాయి. మహారాజా, మా జంతువుల తరపున ఓ చిన్న మనవి. అదేంటంటే జై వీరుకి తొందరగా ఈ అడవి నుంచి తీసివేయండి. అవును మహారాజ్, ఒకవేళ వాళ్ళు అడవిలో ఎక్కువ రోజులు ఉన్నట్లయితే ఈ అడవిని అమ్మేస్తారు. రాము, నువ్వు కూడా కోతివేగా, ఇంకా జైవీరు కూడా కోతే. అయినా సరే నువ్వు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నావే. అవును మహారాజా, వీళ్ళిద్దరు చాలా చురుకైన కోతులు. డబ్బుల కోసం ఏదైనా చేయడానికి వీళ్ళు రెడీ. ఏమైనా అంటే వాళ్ళు నీతో ఏమైనా మోసం చేశారా? అవును మహారాజా, ఒకరోజు నా పొట్ట చాలా నోస్తున్నాను. అప్పుడు వాళ్ళిద్దరూ నాకు సహాయం చేయడానికి నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ అన్నారు నా పొట్టలో స్టోన్స్ ఉన్నాయని. అయితే జై వీరు డాక్టర్కి అన్నారు, ఎంత డబ్బు ఖర్చు అయినా సరే పర్లేదు, మేమిస్తాము, కానీ వెంటనే రాముకి ఆపరేషన్ చేసి స్టోన్స్ తీయండి అని చెప్పారు. అలా అయితే చాలా మంచి పని చేశారు. వాళ్ళు నీకు సహాయమే చేశారుగా. వాళ్ళ బొంద సహాయం చేశారు. స్టోన్స్ కి బదిలీగా వాళ్ళు నా కిడ్నీలు తీసి అమ్మేశారు మహారాజా. ఏంటి? జైవీరుకు వెంటనే రప్పించండి. జైవీరు మీ ఎదురుగే ఉన్నారు మహారాజా. జైవీరు, అడవి జంతువులంతా చెప్తున్నాయి మీ ఇద్దరు అడవిలో ఉంటే ఈ అడవికే అపాయమని. అందువలన మీ ఇద్దరికి 2 సంవత్సరాల వరకు అడవి నుంచి వెళ్లేస్తున్నాను. కానీ మహారాజా, మేము ఎలాంటి తప్పు చేయలేదని రుజువు చేసే అవకాశాన్ని ఇవ్వండి. లేదు, ఇంకో అడవిలో ఉండి మీరు చేసేది తప్పు కాదని రుజువు చెయ్యండి. మరో అడవిలో ఉండి ఈ అడవి పేరు ప్రతిష్టలు పెంచినట్లయితే అప్పుడు మీరు నిర్దోషులని నేను నమ్ముతాను. ఇదే నా తీర్పు. అందరితో చిలిపి చేష్టలు ఆడటం జై వీరులపై ప్రభావం చూపింది. 2 ఏళ్ల శిక్షను అనుభవించి వాళ్ళు నిర్దోషులు అని నిరూపించుకునేందుకు ఆ ఇద్దరు వేరే అడవికి వెళ్తారు. అరే జై, కొత్త అడవికైతే వచ్చేసామే గాని మనం ఇప్పుడు ఏం చేసి ఆ అడవి పేరు ప్రతిష్టలు పెంచగలము? నాకు ఏమీ అర్థం కావట్లేదు. అదంతే సరే గాని మనిద్దరము ఎప్పుడు మంచి పని అసలు చేయనే చేయలేదు. ఒకవేళ ఏదైనా మంచి పని చేసినట్లయితే పాత అడవికే క్రెడిట్ ఇచ్చేద్దాం. అవునరా, ఒకవేళ ఆ అడవికి మంచి పేరు తెచ్చినట్లయితే ఖచ్చితంగా మన తప్పుని క్షమించి మనల్ని క్షమిస్తారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తుండగా అప్పుడు ఎదురుగా వస్తున్న ఒక దొంగ వాళ్ళకి ఢీ కొడతాడు. పొరపాటున జై వీరులు దొంగని పట్టుకొని అరుపులు వినిపిస్తున్న వైపు చూస్తారు. అన్ని జంతువులకు అనిపిస్తుంది జై వీరులే దొంగని పట్టుకున్నారని. అరే వా, మీరు దొంగని పట్టుకున్నారా? అవును, చూడండి చూడండి సోదరులు, వీళ్ళిద్దరూ ఎంత ధైర్యవంతులు. అరే జై, చెప్పు వీరు. వీళ్ళనుకుంటున్నారు ఈ దొంగని మనమే పట్టుకున్నామని. అవును, అయితే అబద్ధాలు ఇప్పటి నుంచి మొదలు పెడతాం, సరేనా? చూడండి, ఇలాంటి చిన్న చిన్న దొంగల్ని పట్టుకోవడం మాకు చాలా ఈజీ. అరే వా, మీ ఇద్దరు చాలా ధైర్యవంతులు. అయితే రండి, మిమ్మల్ని మా రాజుకి పరిచయం చేపిస్తా. అన్ని జంతువులు అడవికి రాజైన రామ్ సింగ్ దగ్గరికి వెళ్తారు. మహారాజా, ఈ ఇద్దరు సాహస వీరులు ఒకే ఒక్క పట్టుతో ఈ ముదురు దొంగని ఎక్కడికి జారుకోకుండా పట్టుకున్నారు. భలే, ఇది నిజంగానే చాలా సాహసమైన పని. ఇంకా ఈ ఇద్దరి సాహసాన్ని మేము మెచ్చుకుంటున్నాము. మీరెవరో మాకు కూడా చెప్పండి. మహారాజా, మేము పాత అడవి నుంచి వచ్చాము ఒక అవసరమైన పని కోసం. మీ ఇద్దరిని చూడగానే అనుకున్నా మీరు పెద్ద ప్రభుత్వ అధికారులై ఉంటారని. ఇంకా చూడండి, మీరు నిజంగానే అధికారులు. అవును, కానీ మా సీక్రెట్ పని కోసం ఎవరికీ చెప్పొద్దు, లేకపోతే ఆ టెర్రరిస్ట్ అలర్ట్ అయిపోతారు. అంటే మీరు టెర్రరిస్టుని పట్టుకోవడానికి వచ్చారా? అవును, మరి మాకు తెలిసింది ఆ టెర్రరిస్ట్ ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ చేయబోతున్నారని. ఏంటి? మీరేమి టెన్షన్ పడొద్దు మహారాజా, మేము వాళ్ళ ప్లాన్ ని ఎప్పుడూ జరగనివ్వము, వాళ్ళని తొందరగానే పట్టుకుంటాము. భలే, నాకనిపిస్తుంది మీరు పాత అడవి యొక్క మంచి సైనికులని. మీరు మీ మాతృభూమి గౌరవాన్ని పెంచారు. చిత్తా సింగ్, వీళ్ళిద్దరూ ఉండడానికి చోటు ఏర్పాటు చేయండి. జై వీరులు వచ్చినందుకు అడవిలోని జంతువులు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకరోజు, అరే జై అన్న, వీరు అన్న,
మీరు మీ సాహసం గురించి ఏమైనా చెప్పండి కదా మాకు. అరే నేను నా కోసం చెప్పుకోవడం ఏం బాగుంటుంది? మీరు న్యూస్ పేపర్ చదువుతారుగా? మేమంతా న్యూస్ పేపర్ చదువుతామే గాని మీరు మీ నోటారా చెప్తే దాన్ని వినాలని ఉంది. అలాగా? అది చెప్పు. బిన్ లాదెన్ని ఎవరు చంపారు? ఎవరు చంపారు? నేనే మరి. ఇంకా వీరప్పన్ని నేను చంపాను. నిజంగానా? అవును. గబ్బర్, మొగెంబో, షాకాల్ ఇంకా గరుడ వీళ్ళందరికీ మేమేగా పట్టుకున్నాము. కొత్త అడవిలో అమాయకపు జంతువుల ముందర వాళ్ళిద్దరూ వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకున్నారు. ఒకరోజు జై వీరులు వచ్చిన సంగతి అడవిలోని ఆతంకవాదైన తోడేలుకు తెలుస్తుంది. సాంబా, మాకు తెలిసింది పాత అడవి నుంచి మమ్మల్ని పట్టుకోవడానికి 2 కోతులు వచ్చాయని. అవును ఉస్తాద్, నేను కూడా విన్నాను. మిమ్మల్ని పట్టుకోవడమే వాళ్ళకి పెద్ద అచీవ్మెంట్ అని. సరిపోయింది. ఇప్పుడు మజా వస్తుంది. ఇప్పుడేం చేయమంటారు బాస్? శత్రువుల్ని దాడి చేయమంటారా? లేదు, శత్రువుల దాడికి వేచి ఉండడం బుద్ధి తక్కువ పని. బుద్ధిమంతులు అటాక్ చేస్తారు. ఈ రోజు రాత్రే మనం వాళ్ళపై అటాక్ చేద్దాం. ఏమైనా డౌట్ ఉందా? మేమంతా రెడీ బాస్. అరే జై, చెప్పు వీరు. అరే కొత్త అడవిలో ఉండడానికి అయితే దొరికిపోయింది. భోజనం అంటే చెట్టుపైన పళ్ళని తినేద్దాం, కానీ త్రాగడానికి నీళ్ళెక్కడి నుంచి తెద్దాం? అరే నేను విన్నాను 2 కిలోమీటర్ల దూరంలో ఒక చెరువు ఉందని. నీళ్లు త్రాగడానికి రోజు అక్కడికి వెళ్ళొద్దాం. అరే జై, నువ్వు లావుగా ఉంటావు, ఇంకా నీ ఆలోచన కూడా లావు. ఒరే, నీళ్లు త్రాగడానికి అంత దూరం వెళ్ళవసరం ఏముంది? మనం ఇక్కడే నుయ్యి త్రాగుదాం. అరే అమ్మ తోడు, ఎంత మంచి ఐడియా ఇచ్చావు నువ్వు. నిజంగా మనం ఇక్కడ నుయ్యి త్రవ్వినట్లయితే మరి నీళ్లు త్రాగడానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్ళని అవసరమే లేదు. ఇంకా అన్ని జంతువులకి కూడా అంత దూరం వెళ్లాల్సిన అవసరమే ఉండదు. అవును. అలా అయితే అడవిరాజు ముందు మన గౌరవం ఇంకా పెరిగిపోతుంది. ఇప్పుడు అర్థమైందిగా? తర్వాత ఇద్దరు కలిసి నుయ్యిని తవ్వుతారు. రాత్రి వేళ తోడేలు తన గ్యాంగ్ తో కలిసి జై వీరులను అటాక్ చేసేందుకు వస్తారు. కానీ చీకటి కారణంగా వాళ్ళకి అక్కడున్న నుయ్యి కనిపించదు. ఇంకా తోడేలని ఆ నుయ్యిలో పడిపోతాయి. ఉదయం అవ్వగానే బావిలో ఉన్న తోడేళ్ల అరుపులు వినిపిస్తాయి. ఎవరైనా ఉంటే మమ్మల్ని కాపాడండి. తోడేళ్ల అరుపులు విన్న జై వీరులు నుయ్యి దగ్గరికి వెళ్తారు. ఏరరే, ఏమైంది? అరే అన్న, మీరు ఏ సీక్రెట్ పని మీద ఎవరిని పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చారో? ఆ టెర్రరిస్ట్ నేనే. నిజంగానా? అవును. మరందుకే మేము మిమ్మల్ని చంపడానికి ఇక్కడికి వచ్చాము, కానీ మేమే నుయ్యిలో పడిపోయాం. దయచేసి మీరు మమ్మల్ని కాపాడండి. మీరేం చెప్తే మేము అదే చేస్తాము. సరే సరే. అప్పుడే అడవికి రాజైన రామ్ సింగ్ ఇంకా మిగతా జంతువులందరూ అక్కడికి వస్తారు. అరే వా, మీరు ఇంత భయంకరమైన టెర్రరిస్ట్ ని పట్టేశారే. మహారాజా, వీళ్ళు ఈ టెర్రరిస్ట్ ని పట్టుకోవడానికి నుయ్యి తవ్వారు. ఇంకా ఎంత విచిత్రమో చూడండి, టెర్రరిస్ట్ సరిగ్గా ఆ నూతిలోనే పడ్డారు. వీరు చెప్పు జే. వీళ్ళందరికీ అనిపిస్తుంది మనం ఈ నూతిని టెర్రరిస్ట్ ని పట్టుకోవడానికి త్రవ్వామని. అవును. అయితే వీళ్ళకి తెలియకూడదు మనం ఈ నూతిని నీళ్లు త్రాగడానికి త్రవ్వామని. సరిగ్గా చెప్పావు. సభాష్ వీరుల్లారా, మొదట మీరు దొంగని పట్టుకున్నారు, తరువాత టెర్రరిస్ట్ నే పట్టుకొని మీరెంత సాహసవంతులో ఎంత ధైర్యవంతులో నిరూపించుకున్నారు. మీరు గ్రేట్. మహారాజా, అదేంటంటే పాత అడవి మట్టే అంత గొప్పది. మీరు మమ్మల్ని చూశాక మీకు తెలిసే ఉంటుందిగా. కోటి దండాలు మీ పాత అడవికి, ఇంకా శతకోటి ధన్యవాదాలు మీ ఆ మట్టికి. మేము ఈ రోజే పాత అడవి రాజుకి కబురు పెట్టి రమ్మని చెప్తాము. ఇంకా మీ సాహసానికి వీరత్వానికి సన్మానం చేస్తాము. మరుసటి రోజు కొత్త అడవి రాజు యొక్క సందేశం వచ్చిన వెంటనే సింహం రాజు అతని మంత్రితో కలిసి కొత్త అడవి వైపుకు వెళ్తారు. కొత్త అడవికి చేరుకోగానే కొత్త అడవి యొక్క రాజు సింహం రాజుకి స్వాగతం పలుకుతారు. కొత్త అడవిలో స్వాగతం సుస్వాగతం మహారాజా. కొత్త అడవి మీకు జీవితాంతం రుణపడి ఉంటుంది మహారాజా. మీ అడవి తాలూకా 2 మహాయోధులు పెద్ద దొంగ ఇంకా టెర్రరిస్ట్ ని బంధించి మా అడవిలో శాంతి ఇంకా స్వేచ్ఛని స్థాపించారు. మేం మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీ ఈ సాహస వీరులు తమ మాతృభూమి అంటే పాత అడవి పేరు ప్రతిష్టలు ఎంతో పెంచారు. మీరు వీళ్ళిద్దరిని సన్మానించాలని మా కోరిక. జై వీరుల యొక్క ప్రశంసను విన్న సింహం రాజు సంతోషిస్తాడు. ఇంకా పాత అడవి యొక్క గౌరవాన్ని పెంచినందుకు సింహం రాజు ఆనందపడతాడు.
భలే బహదూర్ కోతుల్లారా, మీరు పాత అడవి గౌరవాన్ని పెంచారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మాతో రండి, నేను మిమ్మల్ని మళ్ళీ ఆ అడవికి తీసుకుపోతాను. వీరు చెప్పజేయ్. మన అడవిలో ఎవరికీ తెలియకూడదు మనం ఇవన్నీ ఎలా చేశామో. సరే, కానీ వెళ్తూ వెళ్తూ నాకు మాట చెప్పు. ఆ జింక ఉందిగా, దానికి నేనంటే చాలా ప్రాణం. దాన్ని ఐ లవ్ యూ చెప్పనా? అబ్బే, మళ్ళీ చంపొద్దు. ఏం చెప్పాలన్నా కోడి ఓడలు చెప్పు, ఓకేనా? సింహం రాజుతో కలిసి జే వీరులు వాళ్ళ అడవికి వెళ్తుండగా అప్పుడు జింక అంటుంది, నువ్వు వెళ్ళిపోతున్నావా? నువ్వు వెళ్ళొద్దు. ఇప్పుడు నేను వెళ్ళాలి, కానీ నేను మళ్ళీ తిరిగి వస్తాను. సిమ్రన్, నా కోసం వెయిట్ చెయ్యు. ఇంకా అందరూ పాత అడవి వైపు వెళ్తారు. పాత అడవిలో జై వీరుల ప్రశంసాన్ని విని జంతువులని చాలా సంతోషిస్తాయి. జై వీరులు ఇప్పుడు అందరితో కలిసి హాయిగా జీవిస్తున్నాయి. అడవి యొక్క రాజు కోతి షేర్ సింగ్. ఈ కథ ఒక అడవి గురించి. ఆ అడవిలో రాజు సింహం కాదు, కోతిరాజు ఉంటారు. ఆ కోతిరాజు చాలా పెద్దగా మరియు చూడడానికి భయంకరంగా ఉంటాడు. ఆ అడవిలో చాలా రోజుల నుంచి కోతుల రాజ్యం నడుస్తుంది. అందుకే ఆ అడవిలో ఏ సింహం వెళ్లేది కాదు. ఆ కోతి యొక్క సైన్యం మొత్తం కోతులు మాత్రమే ఉండే. అడవిలోని అన్ని జంతువులకు ఇబ్బంది కలిగించేవి ఈ కోతులు. మిత్రులారా, నేను ఈ కోతులతో కలిసి ఉండలేను. నేనైతే ఈ అడవిని వదిలి వెళ్ళిపోతున్నా. అరే ఏనుకన్నా, మీరు ఆ కోతుల్ని ఒక్క దెబ్బతో కాళ్లతో అణిచేయగలరుగా. మరైతే ఎందుకు అడవిని వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నారు? నేను పెద్దగా కనిపిస్తున్నాను, కానీ నేను అందరిలా గెంతులు వేయలేనుగా. నేను కూడా ఆ కోతులతో ఉండలేను. అసలు నేను ఈ అడవిని వదిలి వెళ్ళిపోవాలి. దేవుడా, మా అడవి రాజు కూడా ఆ అడవి రాజులా షేర్ సింగ్ అయ్యి ఉంటే ఎంత బాగుండున్నో, మనల్ని కాపాడేవాడు. అవును జింక, మన రాజు కూడా షేర్ సింగ్ అయ్యి ఉంటే అందరిలా మనల్ని కూడా ఎప్పటికీ కాపాడేవాడు. ఏనుగన్నా, మీలో బలం ఉంది. మీరు వాళ్ళని ఎదిరించి ప్రాణాలు కాపాడుకోగలరు. ఇంకా జింకలో సాహసం ఉంది, తను పరిగెత్తి ప్రాణాలు కాపాడుకోవచ్చు. కానీ మేమేం చేయగలము? ప్రాణాలు పోగొట్టుకోవడం మాత్రమే తప్ప. అప్పుడే అక్కడికి ఒక కొంగ వస్తుంది. అరే మిత్రులారా, ఏంటి విషయం? ఏదో చింతలో మునిగినట్లున్నారే. అవునరా, అదే కోతులతో పడుతున్న బాధలు. ఆ కోతులు మమ్మల్ని కూడా చాలా అలరపడుతున్నాయి. ఈ కోతులతో ఎలా ముక్తి పొందడం? మిత్రులారా, మనమేమి చేయలేం. కేవలం ఆ దేవుడు ఏదో ఒకటి చెయ్యాలి. దేవుడా, ఏదైనా సింహాన్ని మా సహాయం కోసం పంపించు. దేవుడా, నీకు దండం పెడతాం. భగవంతుడు నక్క మాటలను విన్నాడు. దగ్గర్లోని అడవి యొక్క రాజైన కుమారుడు షంషీర్ సింగ్ కొడుకు ఇప్పుడు పెద్దగయ్యాడు. రెండవ రోజు అడవిలో షంషీర్ సింగ్, తన భార్య, కుమారుడు సింహం, ఇంకా చాలా ప్రాణులు అక్కడ నిల్చున్నాయి. షేర్ సింగ్, ఇప్పుడు నువ్వు పెద్దవాడివైపోయావు. ఇక నువ్వు నీ దారిని స్వయం వెతకాల్సిందే. అలానేనన్నా. అయితే వెళ్ళు, ప్రపంచాన్ని ఏలుకో. ఇక్కడి నుంచి దక్షిణం వైపు ఒక అడవి ఉంది. నువ్వక్కడికి వెళ్ళి నీ సామ్రాజ్యాన్ని స్థాపించుకో. షేర్ సింగ్ తన రాజ్యాన్ని ఏర్పరచుకోవడానికి కోతి యొక్క అడవికి వెళ్ళడానికి బయలుదేరతాడు. చాలా గంటలు నడిచిన తరువాత ఆ అడవికి చేరుకుంటాడు. అప్పుడే ఆకాశంలో ఎగురుతున్న చమన్ గద్ద తనని చూస్తుంది. నాకనిపిస్తుంది దేవుడు మా కోరికలు తీర్చబోతున్నాడన్నమాట. ప్రాణదాత వచ్చేశాడు. ఈ విషయం చెప్పడానికి ఆ గద్ద అన్ని ప్రాణుల దగ్గరికి వెళ్తుంది. అరే మిత్రులారా, ఒక మంచి వార్త తీసుకొచ్చాను. ఒరే గద్ద, ఏంటో వార్త? తొందరగా చెప్పురా. మన అడవికి షేర్ సింగ్ వచ్చాడు. ఏంటి? మన అడవికి షేర్ సింగ్ వచ్చాడా? అవును, నేను స్వయంగా చూశాను. అరే వా, అంటే దేవుడు మనం మొర ఆలకించాడన్నమాట. దేవుడా, నీకు ధన్యవాదాలు. పదండి మిత్రులారా, ఆ షేర్ సింగ్ ని మనము స్వాగతించి వాడిని ఇక్కడికి తీసుకొద్దాం. అవును అవును, పదండి. ఇప్పుడు మనకి అన్ని మంచి రోజులే. అన్ని జంతువులు ఆ షేర్ సింగ్ దగ్గరికి వెళ్లి తనకు స్వాగతం పలుకుతాయి. మా అందరి జంతువుల తరపున మీకు వందనములు మహారాజా. అరే, మీరంతా నన్నెందుకు వందనములు చేస్తున్నారు? ఇంకా నన్నెందుకు మహారాజా అంటున్నారు? ఎందుకంటే మా అడవిలో మొదటిసారిగా ఓ షేర్ సింగ్ వచ్చాడు.
ఏమంటున్నారు? అంటే ఈ అడవిలో సింహమే లేదా? లేదు మహారాజా, ఇక్కడ ఒక్క సింహం కూడా లేదు. అయితే ఈ అడవికి రాజు ఎవరు? ఈ అడవిని కోతులు వెళ్తున్నాయి. ఏంటి? అవునులే, ఇక్కడ షేర్సింగ్ లేడు, కానీ ఏనుగైతే ఉందిగా. మరైతే ఇక్కడికి రాజు కోతెందుకు? నేను చాలా ముసలివాడినైపోయాను. ఇంకా రాజ్యాన్ని పరిపాలించాలంటే బలం కావాలిగా. అరే ఏనుగన్నా, జంతువులు వయసులో ముసలి కావచ్చు, కానీ బుద్ధిలో కాదు. ఇలానే మీరు ఆలోచించినట్లయితే కోతులేంటి, కుక్కలు కూడా రాజులైపోతాయి. అయితే మీరే చెప్పండి, మేమేం చెయ్యాలో. ధైర్యంగా ఉండండి, మార్గం దానంతదే మనకు దొరుకుతుంది. షేర్ సింగ్ మాటలు విన్న తరువాత అన్ని ప్రాణులకు ఉత్సాహం పెరిగిపోతుంది. అప్పుడే ఒంటె ఇలా అంటుంది, మా రాజు ఎలా ఉండాలి? షేర్ సింగ్ లా ఉండాలి. మా రాజు ఎలా ఉండాలి? షేర్ సింగ్ లా ఉండాలి. షేర్ సింగ్, మేమంతా ఈ కోతులతో చాలా అల్లర్లు పడ్డాము. మీరు మాకు సహాయం చేస్తారా? మరియు ఏనుగు షేర్ సింగ్ తో కోతి వలన ఏర్పడిన ఇబ్బందుల గురించి చెప్తాడు. అవును షేర్ సింగ్, ఏనుగన్న అయితే అడవిని వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఏంటి? ఆ కోతులు ఇంత భయంకరంగా ఉన్నాయా? దానివల్ల ఏనుగు అడవి విడిచి వెళ్ళిపోవాలనుకుంటుందా? అవును, మేమంతా అడవి విడిచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాము. మీరేమి చింతించకండి, నేనున్నానుగా. నేనిక్కడ ఉండండగా మీరెవరూ అడవిని వదలవసరం లేదు. కానీ షేర్ సింగ్, అడవి రాజు చాలా భయంకరమైన వాడు. మీరు ఒంటరిగా పోరాడలేరు. ఏంటి? నేను ఓ కోతితో యుద్ధం చేయలేనా? అవును, ఎందుకంటే ఆ కోతి ఓ పెద్ద కొండముచ్చి. అయితే ఇదా సంగతి. సరేలే, నేను ఒక్కడిని యుద్ధం చేయలేను, కానీ మనమంతా కలిసి యుద్ధమైతే చేయగలంగా. అందరము కలిసా? అదెలా? మనము ఆ కోతుల్ని తరమడానికి మన బుద్ధిని వాడాలి. మనమొక ప్లాన్ చేసి వాళ్ళని తరిమేయాలి. ప్లానా? ఎలాంటి ప్లాను? నాకు మాట చెప్పండి, ఈ అడవిలో ఏ చోటు కోతులు తక్కువగా వెళ్తుంటాయి? ఆ చోటైతే మన అడవిలో నది ఉన్న చోటు. అక్కడికి కోతులు చాలా తక్కువగా వెళ్తుంటాయి, ఎందుకంటే అక్కడ చాలా భయంకరమైన మొసళ్ళున్నాయి. అయితే పదండి, మనం ఆ మొసలి దగ్గరికి వెళ్ళి ఆ మొసలిని సహాయం కోరుదాం. క్షమించండి, కానీ నాకేమీ అర్థం కావట్లేదు. అవునా, మొసళ్ళు మనకెలాంటి సహాయం చేస్తాయి? అది మీకు తర్వాత చెప్తానులే. అన్ని ప్రాణులు షేర్ సింగ్ యొక్క మాటలు విన్న తరువాత నది దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతాయి. నది పక్కన నడుస్తూ నడుస్తూ అన్ని ప్రాణులు మొసలి దగ్గరికి చేరుకుంటాయి. ఏంటి సంగతులు ఏనుగన్నా? మీరంతా ఇక్కడికెలా వచ్చారు? అంతా బాగానే ఉందిగా? ఏమీ బాగలేదు మొసలన్న. కోతుల అల్లరి గురించి మీకు బాగా తెలుసులే. మొసలన్న, మన వేదన దేవుడు విన్నాడు. చూడు, మాతో పాటు సింహం కూడా వచ్చింది. అరే అవును, మన అడవిలో అయితే సింహాలే లేవుగా. అయితే వీడెలా వచ్చాడు? ఇవన్నీ దేవుడే మన సహాయం కోసం పంపాడులే. అంటే ఈ షేర్ సింగ్ మన అడవిలో జంతువులకు సహాయం చేస్తాడన్నమాట. అవును, నేను వీళ్ళ బాధల్ని విన్నాను, అందుకే నేను వీళ్ళకి తప్పకుండా సహాయం చేస్తాను. వా షేర్ సింగ్, నువ్వు చాలా గొప్పవాడివి. కాని ముసలన్న, అడవి జంతువుల్ని కాపాడడం నా బాధ్యతగా. అప్పుడే అదే సమయంలో రాజైన కోతి అన్ని కోతులను పిలిచి సభ ఏర్పాటు చేశాడు. నాకు భోజనం ఎందుకు దొరకట్లేదు? నాకే గాని సరిగ్గా భోజనం దొరకకపోతే నేనిక్కడే మీ అందరిని చంపి తినేస్తాను. మహారాజా, మన అడవికి ఒక సింహం వచ్చిందని విన్నాను. దాని భయం వల్లనే ఏ ఒక్క కోతి తిండి తీసుకురావడానికి వెళ్ళలేకపోతుంది. ఒక్క సింహం రావడం వల్ల మా పరిపాలన ఆగిపోతుందా ఏంటి? అలాంటి ఎన్ని సింహాలనైనా నేను ఒకే చేతితో చంపేయగలను. ఆ కోతికి తన శక్తిపై చాలా గర్వం ఉండేది. మహారాజా, మాలో మీ అంత బలం ఎక్కడుంది ఒక సింహంతో పోరాడడానికి? అరే, నేనుండగా మీరు ఒక సింహాన్ని చూసి భయపడుతున్నారా? వెళ్ళండి, వెళ్ళి ఆ షేర్ సింగ్ ని చెప్పండి, నేను వాడితో యుద్ధం చేయాలనుకుంటున్నానని. ఇంకో మాట చెప్పండి, ఒకవేళ వాడు ఓడిపోయినట్లయితే వాడు నా దగ్గర గులాంలో ఉండాలని చెప్పండి.
ఆ కోతి సైనికుడు నది దగ్గరికి వెళ్లి రాజు యొక్క సందేశాన్ని చెప్తాడు. వినండి వినండి, మా రాజు అంటే ఈ అడవికి మహారాజు గోరిలా ఈ షేర్ సింగ్ వచ్చాడని తెలిసి ఈ షేర్ సింగ్ కి ఓ సమాచారం పంపించాడు. అదేంటంటే ఈ షేర్ సింగ్ అడవిలో ఉండాలనుకుంటే వాడు మా మహారాజా గోరిలాతో యుద్ధం చేయాల్సిందే. ఇంకా ఒకవేళ మా మహారాజు గెలిచినట్లయితే షేర్ సింగ్ ఆయన కాళ్ళ దగ్గర గులాంలో పడి ఉండాల్సిందే. చెప్పు షేర్ సింగ్, ఈ పందెం నీకు ఇష్టమేనా? అన్ని ప్రాణులు షేర్ సింగ్ ని చూస్తాయి. నేను ఈ పందాన్ని స్వీకరిస్తున్నాను, కానీ నాదో పందెం ఉంది. ఒకవేళ వాడు ఓడిపోతే వాడు ఈ అడవిని వదిలి వెళ్ళిపోవాలి. ఇంకా వాడితో పాటు మీరందరూ కూడాను. షేర్ సింగ్ ఆ ఒప్పందాన్ని ఒప్పుకున్నాడు. ఈ మాట విని ఆ సైనికుడు రాజైన కోతితో చెప్తాడు. ఇంకా ఆయన ఏమన్నాడంటే, మీరే గాని ఓడిపోతే మనమంతా ఈ అడవిని వదిలి వెళ్ళిపోవాలని. ఎంత ధైర్యం వాడికి! వాడు నన్ను బెదిరిస్తున్నాడా? సరే, నేను వాడి పందెం ఇంకా వాడి బెదిరింపుని రెండుని స్వీకరిస్తున్నాను. వెళ్ళి చెప్పండి షేర్ సింగ్ ని, కొండపైన 2 రోజుల తర్వాత యుద్ధాన్ని మొదలు పెడతామని వాడిని చెప్పండి. సైనిక్ కోతి రాజైన కోతి మాటలను షేర్ సింగ్ కి చెప్పడానికి బయలుదేరతాడు. ఆ నది దగ్గరికి వెళ్లి షేర్ సింగ్ కి అన్ని మాటలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. షేర్ సింగ్, గౌరీలా చాలా బలవంతమైనది. నువ్వు ఆ పందాన్ని ఒప్పుకొని తప్పైతే చేయలేదుగా? ఏమాత్రం కూడా లేదు. నేను గోరిలాని ఓడించే తీరుతాను. అవును, కానీ ఎలా? అవును, మీకు తెలుసా లోకంలో అన్నిటికంటే పవర్ఫుల్ ఆయుధం ఏంటో? మిషన్ గన్, బాంబ్, మిసైల్ కాదు, లోకమంతటిలో అన్నిటికంటే బలమైన ఆయుధం మన బుర్ర. నేను గోరిలాని బుర్ర ఉపయోగించి ఓడిస్తాను. అదంతా సరే, కానీ ఎలా ఓడిస్తావు? మాకు కూడా చెప్పు. ఇప్పుడు చెప్పను. యుద్ధం గెలిచిన తర్వాత నేను మీ అందరికీ గెలుపు రహస్యాన్ని చెప్తా. తర్వాత అన్ని ప్రాణులు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి. రాత్రి సమయంలో షేర్ సింగ్ గుడ్లగూబను తన దగ్గరికి పిలుస్తాడు. మీరు నన్ను పిలిచారా మహారాజా? అవును, నువ్వు నాకు పని చేసి పెట్టాలి. నువ్వు ఇప్పుడే ఎగిరి పక్కనున్న అడవికి వెళ్ళి మా నాన్న షంషేర్ సింగ్ ని ఇక్కడికి తీసుకురావాలి. అలానే మహారాజా. గుడ్లగూబ ఎగురుతూ తన దగ్గరలోని అడవికి వెళ్తాడు మరియు షంషేర్ సింగ్ తో కలిసి షేర్ సింగ్ మాటలను చెప్తాడు. ఆ మాటలను వినగానే షంషేర్ సింగ్ దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరతాడు. కొద్దిసేపట్లోనే షేర్ సింగ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. రాత్రి సమయంలో 2 సింహాలు ఒకే దగ్గర నిల్చున్నాయి. నానా, మీరొచ్చేసారా? అవును బాబు, నువ్వు పిలిచావని తెలియగానే నాకు అర్థమైపోయింది నువ్వేదో కష్టాల్లో ఉన్నావని. అందుకే నువ్వు నన్ను అర్జెంటుగా పిలిచావని. అందుకే నేను వెంటనే వచ్చేశాను. మరియు షేర్ సింగ్ వాళ్ళ నాన్నతో కోతి యొక్క సందేశం గురించి చెప్తాడు. చూడు బాబు, గోరీలా చాలా బలం కలిగి ఉంటాయి. వాటిని ఓడించడం చాలా కష్టం. కష్టం కావచ్చు, కానిదైతే కాదుగా. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ప్లానా? ఏంటా ప్లాను? మన ఇద్దరి మొహాలు ఒకేలా ఉంటాయి కాబట్టి మనము ఆయనతో ఒక్కొక్కటిగా యుద్ధం చేద్దాం. వాడికి తెలియదు కూడా మనం ఇద్దరం అనే సంగతి. పోరాడుతూ మీరు అలసిపోయినట్లయితే నేను మీ చోటుకొచ్చి ఆయనతో యుద్ధం చేస్తాను. ఇంకా నేను అలసిపోయినట్లయితే మీరు నా చోటుకొచ్చి వాడితో యుద్ధం చేయండి. ప్లాన్ అయితే బాగానే ఉంది, కానీ ఈ సంగతి గోరిలాగా తెలిసిపోతే? మీరు వచ్చారన్న సంగతి సీక్రెట్గా వద్దాం. మీరు 2 రోజుల వరకు నా గుహ నుంచి బయటకు రావద్దు. చూస్తూనే 2 రోజులు గడిచిపోతాయి. ఒకచోట కోతిరాజు వాళ్ళ సైనికులతో నిల్చున్నాడు. మరొక చోట షేర్ సింగ్ అడవి యొక్క జంతువులతో కలిసి నిల్చున్నాడు. షేర్ సింగ్ తో పాటు ఏనుగు, జింక, పులి, చిన్న సింహం, నక్క మరియు ఒంటె అన్ని నిల్చున్నాయి. మరియు షంషేర్ సింగ్ ఒక బండ దగ్గర దాక్కొని కూర్చున్నాడు. కొద్దిసేపట్లోనే కోతి మరియు సింహం మధ్యన యుద్ధం మొదలవుతుంది. ఆ కోతి సింహాన్ని చాలా కొడుతుంది. కొద్దిసేపు యుద్ధం జరిగిన తరువాత షేర్ సింగ్ చాలా అలసిపోతాడు. అందుకే తను ఒక రాయి వెనకాల పోయి నిల్చుంటాడు. మరియు తన స్థలంలో షంషేర్ సింగ్ అక్కడికి వస్తాడు. మరియు వారిద్దరి మధ్యన యుద్ధం మొదలవుతుంది. ఆ కోతి షంషేర్ సింగ్ ని కూడా చాలా కొడుతుంది. షంషేర్ సింగ్ కూడా అలసిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి అక్కడ దాక్కుంటాడు. మరియు తన స్థలంలో షేర్ సింగ్ వచ్చి మళ్ళీ యుద్ధం మొదలు పెడతాడు.
2 సింహాలతో యుద్ధం చేసిన తరువాత కోతి చాలా అలసిపోతుంది. యుద్ధం చేస్తూ చేస్తూ కోతి యుద్ధంలో ఓడిపోతుంది. ఆగు, నువ్వు గెలిచిపోయావు షేర్ సింగ్. అయితే ఇచ్చిన మాట ప్రకారం అడవిని విడిచి వెళ్ళిపో. ఈ సమయంలో కూడా వేరే సింహం దాని వెనకాల దాక్కుని ఉంది. కోతి ఒప్పందం ప్రకారం అన్ని కోతి సైనికులను తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ కోతుల నుండి విముక్తి దొరికిన తరువాత అన్ని ప్రాణులు చాలా సంతోషిస్తాయి. షేర్ సింగ్, నువ్వింత శక్తివంతమైన గోరీలని ఒక్కడివే ఎలా ఓడించగలిగావు? నాకేమీ అర్థం కాలేదే. నేనన్నానుగా, గోరిలాని ఓడించడానికి నా దగ్గర ఓ ప్లాన్ ఉందని. అయితే ఆ ప్లాన్ మాకు కూడా చెప్పండి. నాన్న, బయటకు రండి. ఆ రాయి వెనకాల నుండి షంషేర్ సింగ్ బయటికి వస్తాడు. దాని తరువాత షేర్ సింగ్ కోతితో వాళ్ళ ఇద్దరి యుద్ధం ఎలా జరిగిందో అన్ని ప్రాణులకు వివరించి చెప్తుంది. ఇది విన్నాక అన్ని ప్రాణులు ఆశ్చర్యపోతాయి. ఇంకా ఆ రోజు నువ్వు మొసలికి ఎలాంటి సహాయం అడగాలనుకున్నావు? మరి ఈ రహస్యం కూడా మాకు చెప్పొచ్చుగా. గోరిలా పందాన్ని స్వీకరించిన తర్వాత నేను మొసలితో ఏం చెప్పానంటే 2 రోజుల వరకు ఏ కోతిని కూడా నీళ్లు తాగనివ్వద్దని చెప్పాను. నీళ్లు తాగకుండా ఎవరు ఎక్కువ టైం వరకు యుద్ధం చేయలేరు. అదే నేను చెప్పాను. షేర్ సింగ్, నువ్వు శక్తితో పాటు మంచి బుద్ధిమంతుడివి కూడా. అవును, నువ్వు మా అడవికి రాజుగా ఉంటావా? షేర్ సింగ్ ఒప్పుకున్న తరువాత అన్ని ప్రాణులు చాలా సంతోషిస్తాయి. కొడుకు రాజైనందుకు షంషేర్ సింగ్ ఎంతో సంతోషిస్తాడు. తరువాత తను కూడా సంతోషిస్తూ తన ఇంటికి వెళ్ళిపోతాడు.